ఇక్కడికి వెళ్ళి చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే చిన్నపిల్లలకు అస్తమా, దగ్గు, వాళ్ళకు సైనస్ అటువంటి ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళకు ఊపిరితిత్తులు ఖరాబ్ అవ్వడు, దగ్గుదాం, అంటే ఎవరు వాళ్ళ ప్రమేయం లేకుండానే స్మోకింగ్ చేసినట్టు అయిపోతుంది ఈ పొగతోని. మనకు సిగరెట్ ప్యాకెట్ మీద కూడా స్మోకింగ్ చేయొద్దు అని రాసి ఉంటుంది, కానీ ఇంతగానం పొగల అందరూ ఇండైరెక్ట్గా సిగరెట్లు తాగినట్టు అయిపోతున్నది. మీరు చెప్పిన మాట ఎంత బాగుందంటే స్మోకింగ్ దాని గురించి మీరు చాలా మంచి చెప్పారు. కాకపోతే జనావాసాల్లో ఉండి ఆ స్మోక్ పెట్టొద్దు, పెడితే మన ఒకవేళ ఆ విషవాయువులు పీల్చుకుంటే చనిపోతారు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఇట్లాంటి డంపింగ్ అని ఇంకా పెంచుకుంటూ పోవడం అనేది నిజంగా బాధాకరం. దీని గురించి మేము కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కలిసి వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు ప్రయత్నం చేస్తాము, దీని గురించి తక్షణ చర్యలు ఏం లేవు, దీన్ని పొగ రాకుండా చేస్తామని వాళ్ళు చేసే వరకు ఇక్కడ ప్రజలు చచ్చిపోతారు. అంటే ప్రజలు ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మేము ఎంతో కష్టపడి ఈ స్లమ్ ఏరియాలో కూడా ఒక జాగా కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఇంత సెట్ కావడానికి 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మా తల్లిదండ్రులు కానీ మా పిల్లలు కానీ వాళ్ళకి ఏమన్నా అయితే కనీసము హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టుకునే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అంతో ఇంతో ఇప్పుడు సెట్ అయినామనుకుంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్ బాధ ఉన్నది ఇక్కడ రీసైక్లింగ్ అనేది నామమాత్రంగానే తీసుకొచ్చి ఆ మిషన్స్ పెట్టారు, భారీ మిషన్స్ పెట్టారు. దానికి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక పక్కదారిలో పోయేటట్టు చేసారు కొంతమంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది నిజమేనంటారా? సార్ చేస్తున్నాము అంటారు, వచ్చింది అంటారు, అది వాళ్ళు చెప్పింది రావడానికి నెలల టైం పడుతుంది, ఆ వచ్చింది ఫిడ్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. అసలు ఈ రీసైక్లింగ్ అనేది జరిగిందా ఇన్ని సంవత్సరాలు? అంటే జరిగింది అంటే మేము బండ్లు ఆపి ధర్నా చేసినప్పుడల్లా ఒక వారం 10 రోజులు ఏదో సుట్టపు సూపు వచ్చి చేసిపోయినట్టు ఒక వారం 10 రోజులు పనులు చేస్తారు, మళ్ళీ బంద్ చేస్తారు. అక్కడ తర్వాత మళ్ళీ ఒకటే కాదు, ఎండాకాలం పొగ, వర్షాకాలం చలికాలం విపరీతమైన దుర్వాసన, అసలు దమ్ము తీసుకోలేకపోతున్నాం. అంటే వీళ్ళకు అంటే ప్రజల ప్రాణాల మీద లెక్కలేదు. అంటే డంపింగ్ యార్డ్ ఉన్నది అక్కడ ఉండే 60 డివిజన్ల నుంచి డంపింగ్ చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నాం, అంతవరకే వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు కాదు, వీళ్ళు మనుషులా కాదా అన్న విషయం ఎవరు గమనిస్తలేరు. ఇంకొక విషయం, నేను ఇక్కడికి వచ్చినాక మాట్లాడితే చాలా మంది చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ పైన కూడా ఒక టార్గెట్ లాగా నడుస్తూ ఉంది. అంటే వాళ్ళకు ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, ఆ వెహికల్స్ ఏవైతే ఉంటాయో చాలా అతివేగంగా వచ్చి వేరే వాళ్ళని హిట్ చేయడం జరుగుతూ ఉంది, గుద్దేసి కూడా పోయినారు. ఆ వెహికల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, మున్సిపల్ వెహికల్స్ చూడండి అన్న, అన్ని యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి అవి. ఎందుకంటే అంత టార్గెట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇట్లాంటి యాక్సిడెంట్లకు పాల్పడుతూ ఉన్నారు, యాక్సిడెంట్స్కి గురవుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ టార్గెట్ ఏంది, ఇంతమంది ఇట్లా ఇంజూర్ కావడం జరిగింది దీని గురించి? చాలా మంది కూడా అంటే వాళ్ళు తాగి వస్తారు, డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఎన్నోసార్లు మేము మాట్లాడించినాం, అన్న మెల్లగా ఉండ్రి, పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు, అంటే కనీసం మేము చెప్తే ఆటోలో వింటారు, కానీ ఈ డంపింగ్ యార్డ్ వాహనాలు మాత్రం వినరు. అంటే ఇంత క్లారిటీగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, తాగేసి వాహనాలు నడుపుతారు అని. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసిన బట్టి వ్యక్తులు వేయాలా, ఈ మద్యం తాగి వేయాలా, ఇట్లా తప్ప తాగి నడిపితే మరి వేరే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? మరి వేరే వాళ్ళు చెప్తున్నా కదా సార్, నేను ఇప్పుడు ఆటోలలో మేము కంట్రోల్ చేయగలుగుతాం, చెప్తే వాళ్ళని వింటారు ఆటోలలో, బైక్లలో, మా వాళ్ళు. కానీ ఈ మున్సిపల్ వాహనాలు మాత్రం వినరు వాళ్ళు. అవసరమైతే ఎదురు దాడికి మాతో గొడవలకు కూడా దిగుతారు. చెప్పినంత మాత్రం నేను సుట్టపు చూపుగా వచ్చి ఆడ ఏదో పనులు చేస్తున్నాము, బయోమైనింగ్ చేస్తున్నాము, ఏదో మట్టి వేరు చేస్తున్నాము, చెత్త వేరు చేస్తున్నాము, తడి చెత్త పొడి చెత్త అంటారు. అదో వారం రోజులు, నెల 10 రోజులు నడుస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ యథాతథిగా ఉంటుంది, అంతే యథావిధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ధర్నా ఏదైతే ఉందో ఇది ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, ఎన్ని రోజులు అంటే ఈ పరిష్కారం వచ్చే వరకు ఇది ఇంతే ఉంటుందా, లేకపోతే ఇలా వేసేసి మరి పక్కకు జరుగుతారేమన్నా? మేము ఇక్కడ నుంచి జరగాలంటే మాకు శాశ్వత పరిష్కారం కావాలని చూస్తున్నాం. డంపింగ్ యార్డ్ తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు రావాలనుకుంటున్నారు మీరు ఇక్కడికి? మాకు డంపింగ్ యార్డ్ తీయాలంటే పై అధికారులు ఎవరు స్పందించినా కానీ ఇక్కడికి వెళ్ళి డంపింగ్ యార్డ్ తీసేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది. ఇది మొత్తానికి మీ డిమాండ్స్ అయితే ఇది అని అంటున్నారు, అంతేనా? ఇక్కడ మహిళలు వాళ్ళతో కూడా మీరు మాట్లాడేరా? మరి ఏం డిసిషన్ తీసుకున్నారు మీరు వాళ్ళతో కూడా? వాళ్ళతో ఇప్పుడు మేము ఇప్పుడు కమిషనర్ దగ్గరకు ఇప్పుడే వచ్చినాము, వాళ్ళతో మాట్లాడి దాని గురించి ఏం చేయాలని డిసైడ్ చేస్తాం. ధర్నా విరమించుకుంటున్నారా లేకపోతే ఏమైనా క్లారిటీ ఏమైనా ఉందా? ధర్నా విరమించుకొని లేదు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాం. ఇప్పుడు వాడిని ఏమంటాడు, ఆయన కూడా మేనిఫెస్టోలో పెట్టిండు, ఆయన ఏమంటాడు, ఆయన కూడా మేము కలుసుకోవాలా. ఇప్పుడు ఎందుకంటే మనిషి ఆయన కూడా మాకు వాగ్దానం ఇచ్చిండు, ఆయన కూడా మేము కలవాలి కదా. ఓకే, సో మేనిఫెస్టోలో క్లియర్గా రాసింది ఉందా? అంటే మీకు వాగ్దానం ఏమైనా ఇచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? అంటే డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేసి వేరే దగ్గర పంపిస్తాం, అంటే చేంజ్ చేస్తామని చెప్పేసి మీకు ఏమైనా వాగ్దానం చేశారా ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే దీన్ని శాశ్వతంగా పరిష్కారం అయ్యేది నేను చేస్తా. అంటే హామీ ఇచ్చిర్రా ఇయ్యలేదా? హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిండు,
మేనిఫెస్టో పేరు పెట్టినవి కూడా ఉన్నాయి మా దగ్గర పాపులెన్స్ ఆల్రెడీ పెట్టిండు ఆయన ఆల్రెడీ పెట్టిండు అది విన్నా అందుకోసం ఇప్పుడు ఆయన దగ్గరకు పోవాలి ఇప్పుడు ఆయన ఇప్పుడు మాకు ప్రజలతో ఎన్నుకునే మనిషి ఇప్పుడు ఆయన దగ్గరికి మేము పోవాలి కదా కంపల్సరీ పోవాలా ఆయన ఏం చేస్తాడో చూస్తాం భాజపాతో మాట్లాడాల్సిందే హామీ ఇచ్చారు కాబట్టి మీకు నెరవేర్చాల్సిందే కంపల్సరీ పోతాము మాట్లాడతాము ఆయన ఏం చెప్తాడు దాని మీదకి మేము డిసైడ్ చేస్తాం సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఇవాళ ఎంతమంది ఒక్కసారి మీరు ప్లానింగ్ చేసి చూస్తే దాదాపు ఒకరితో మొదలైనటువంటి ఇలా ధర్నా ఇలా దాదాపు 200 మంది ఇవాళ ఇక్కడ ఈ ధర్నా అయితే చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా నిన్న జరిగినటువంటి ఇష్యూ గురించి మాట్లాడుకుంటే బ్రీతింగ్ అందక చాలామంది అస్వస్థతకు గురైన తర్వాత జీజేహెచ్కి అయితే పంపించినారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళైతే వచ్చినారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం. సో ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా అయితే ఉంది. ఇక్కడ ఏదైనా దేని గురించి అయినా మాట్లాడుకుంటే అల్టిమేట్గా డంపింగ్ అని ఇక నుంచి వేరే దగ్గరికి చేరవేయాలని చెప్పేసి మార్చివేయాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యన్న గుప్తా గారు ఎలాంటి క్లారిటీ ఇస్తారో అనే దానిపైన అయితే ఇక్కడ నాగారంకి సంబంధించినటువంటి ప్రజలు వేచిస్తున్న పరిస్థితి ఉంది.